ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మున్సిపాలిటీ చైర్మన్ పదవి మార్పు తాడేపల్లికి చేరింది. ఇక పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసలు తిరువూరు మున్సిపాలిటీ చైర్మన్ పదవి మార్పుపై నాయకులు ఆరా తీయగా నాయకులు జగన్మోహన్ రెడ్డికి తెలియజేస్తూ గత మున్సిపాలిటీ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి వస్తే పార్టీ కోసం కష్టపడి పనిచేసి మున్సిపాలిటీ ఎన్నికల్లో ఖర్చు పెట్టి గెలిపించిన మోదుగ ప్రసాద్కి చైర్మన్ పదవి ఇస్తాము అని అప్పటి ఎమ్మెల్యే కోకిలగడ్డ రక్షణ నిధి హామీ ఇచ్చారు. పార్టీ గెలిచిన తర్వాత ప్రసాద్ ప్రమాణ స్వీకారానికి సిద్ధపడుతుండగా అనుకోని రీతిలో కస్తూరిబాయి పార్టీ పెద్దలకు కలిసి చైర్మన్ పదవి తన పేరు ఖరారు చేసుకుని సీల్ కవర్లో ఎమ్మెల్యేకి పార్టీ అధిష్టానం లెటర్ పంపింది. ఒక్కసారిగా మున్సిపాలిటీ చైర్మన్ పదవి కస్తూరిబాయి పేరు రావడంతో అప్పటి ఎమ్మెల్యేకి ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. పార్టీ అధిష్టానం ఆదేశాలను ప్రకారం కస్తూరిబాయికి చైర్మన్ పదవి ఇచ్చారు. 2.5 సంవత్సరాల తర్వాత చైర్మన్ పదవి మార్పు ఉంటుందని చెప్పారు. అయినా 4 ఏళ్లు గడిచిపోయినా చైర్మన్ పదవి మార్పుపై ప్రకటన రాకపోవడంతో ప్రసాద్ తనకు మద్దతిచ్చే నాయకులను, కౌన్సిలర్లను తీసుకుని అధినేతను కలిశారు. జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం చైర్మన్ రాజీనామా చేయమని ఆదేశించారు. చైర్మన్ ని రాజీనామా చేయించి కొత్త చైర్మన్ గా మోదుగు ప్రసాద్ చేయాలని ఇన్ఛార్జ్ స్వామిదాస్ కి నాయకులకు అప్పజెప్పారు. జగన్మోహన్ రెడ్డి ఆదేశించి 6 రోజులు గడుస్తున్న చైర్మన్ పదవి మార్పుపై ఎటువంటి ప్రకటన చేయకపోవడం, పార్టీలో అంతర్గతంగా ఏం జరుగుతోందో తెలియక పార్టీ కార్యకర్తల్లో టెన్షన్. అధిష్టానం వద్ద రాజీనామా చేస్తామని చెప్పి ఆమె చైర్మన్ పదవికి రాజీనామా చేయకపోవడం వెనుక స్థానిక నాయకుల మద్దతు ఉందా? పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాలను ధిక్కరించటమా? స్థానిక ప్రజల్లో చర్చ జరుగుతోంది.